దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. 4 స్తంభాలాట ఎపిసోడ్ నెంబర్ 31. ఇష్టం లేకపోయినా పద్ధతులు ఆచరిస్తున్న దంపతులు. కార్తీక్ ఇంట్లో మట్టైకి జరిగిన అవమానం. కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. చూసారా డాడ్, ఈ అమ్మాయి మామ్తో ఎంత పొగరుగా మాట్లాడుతుందో అంటూ తన మీద కోపంతో తండ్రితో అంటుట శ్రీమాన్. అవును, ఒక్క రోజులోని ఈ అమ్మాయికి కొమ్ములు వచ్చినట్టుగా బిహేవ్ చేస్తుంది అంటుంది ఈశ్వరి మైనా మీద కోపంతో. మీ అబ్బాయితో కలిసి పూజ చేయటం నాకు ఇష్టం లేదని చెప్తున్నాను, దీనికి పొగరు కొమ్ములు అనడం ఎందుకు అంటుంది మైనా. నీతో కలిసి పూజ చేయటం నాకు అంతకంటే ఇష్టం లేదు. నీకు ఇష్టం లేని విషయాన్ని మా మామ్కి నిదానంగా మర్యాదగా చెప్పొచ్చు కదా అనంట శ్రీమాన్. మర్యాద అనేది ఇచ్చి పుచ్చుకోవడంలో ఉంటుంది. ఈ పెళ్లి జరిగిన దగ్గర నుంచి నీతో పాటు మీ అమ్మగారు కూడా నన్ను అసలు మనిషిగా చూడటం లేదు. నా వల్ల ఏదో ఈ తప్పంతా జరిగినట్టుగా మీరిద్దరూ బిహేవ్ చేస్తున్నారు. అసలు కార్తీక్తో జరగాల్సిన నా పెళ్ళి నీతో జరిగినందుకు మానసికంగా కృంగిపోతుంటే మీ అమ్మ కొడుకు ఇద్దరు నన్ను ఇంకాస్త బాధ పెడుతున్నారు అని అంటుంది మైనా కన్నీళ్లు పెడుతూ. తన మాటలకు ఈశ్వరి శ్రీమాన్ కోపంగా మొహాలు తిప్పుకుంటే తన బాధని జగదీశ్వరరావు గారు అర్థం చేసుకుంటూ, చూడమ్మా, నీ పరిస్థితి నాకు తెలుస్తుంది, కానీ నీ కోపాన్ని నీ బాధని దేవుడి మీద చూపించడం ఎందుకమ్మా? ఇప్పటి వరకు అన్ని పద్ధతిగానే జరిగాయి. ఇప్పుడు కూడా స్నానం చేసి వచ్చి దీపారాధన చేయొచ్చు కదా అని అంటాడు. నాకు జరిగిన ఈ పెళ్లితో దేవుడి మీద నమ్మకం పోయింది అంకుల్ అంటుంది మైనా. ఇక్కడ నీతో పాటు నాకు కూడా ఇష్టం లేకుండానే మన పెళ్లి జరిగింది, అది కూడా గుర్తుపెట్టుకో అంటాడు శ్రీమాన్. నువ్వు కాసేపు ఆగు శ్రీ అంటాడు జగదీశ్వరరావు గారు కాస్త సీరియస్తో. తండ్రి ఆజ్ఞతో శ్రీమాన్ ఆ క్షణం సైలెంట్ అవుతాడు. తనతో నేను మాట్లాడతాను, మీరిద్దరూ ఇక్కడి నుంచి వెళ్ళండి అంటాడు భార్య కొడుకుతో. జగదీశ్వరరావు గారి మాటకు గౌరవిస్తూ ఈశ్వరి శ్రీమాన్ తనని కోపంగా చూస్తూనే అక్కడుండి వెళ్ళిపోతారు. ఆ కన్నీళ్ళు తుడుచుకోమ్మా అంటాడు జగదీశ్వరరావు గారు మైనా వైపు అభిమానంగా చూస్తూ. మైనా కూడా వారి మాటకు గౌరవిస్తూ కన్నీళ్ళు తుడుచుకుంటుంది. నువ్వు అలా దేవుడి గురించి మాట్లాడడం తప్పమ్మా. దేవుడు ఉన్నాడా లేదా అంటే ఏ మనిషి కూడా ఉన్నాడు లేడు అని గట్టిగా చెప్పలేరు. కానీ ఈ సృష్టి వెనుక ఏదో దైవం అయితే ఉంది అని నేను మొదటి నుంచి నమ్ముతూనే వస్తాను. అఫ్కోర్స్ నేను నమ్మితే మిగతా వాళ్ళు నమ్మాలనే ఉద్దేశం కాదు. శ్రీమాన్తో నీకు వివాహం జరిగి శ్రీమాన్ చిటికెన వేలు పట్టుకొని ఈ ఇంట్లోకి అడుగు పెట్టావు. అలాగే మేం చెప్పిన మాటకి గౌరవిస్తూ రాత్రి శోభనం గదిలో కూడా వెళ్ళావు. ఎన్ని చేసిన దానివి శ్రీమాన్తో కలిసి కూర్చొని పూజ చేయటానికి ఎందుకు నిరాకరిస్తున్నావమ్మా అని అడుగుతాడు. నా ఆశలు కలలు ఆవిరైన తరువాత నిజంగానే నాకు దేవుడి మీద నమ్మకం పోయింది అంకుల్ అని అంటుంది బాధపడుతూ. దేవుడి మీద నీకు నమ్మకం లేదు కదా అని ఈ చిన్న కార్యక్రమాన్ని నువ్వు చేయకపోతే పొరపాటున ఈ ఇంట్లో ఏదైనా జరగరానిది జరిగితే అది జీవితాంతం నిన్ను తొలిచేస్తుంది మైనా. నిజంగానే దేవుడు ఉండి ఇలా చేశాడా అని అనుమానం నీ మనసుకు కలుగుతుంది. ఒక్కొక్కసారి మనకి ఇష్టం లేని పనులు కూడా కష్టంగా చేయాల్సి వస్తుంది. దానికి ఉదాహరణ కూడా నువ్వే. ఇష్టం లేకుండానే శ్రీమాన్తో కలిసి ఇంట్లోకి అడుగుపెట్టిన దానివి. శోభన గదిలో శ్రీమాన్తో కలిసి ఉన్న దానివి. ఈ ఒక్క పూజ కూడా చేసి నీ మీద ఎలాంటి చెడు ప్రభావాలు పడకుండా నీ బాధ్యత తీర్చుకోమ్మా. ఇంత చేసి ఈ చిన్న విషయంలో మాటలు పడకు. నీకు తల్లిదండ్రులు ఉన్నా కూడా ఖచ్చితంగా ఇదే మాట చెప్పేవారు. నేను కూడా నీకు తండ్రి స్థానంలో ఉండి చెప్తున్నానని అర్థం చేసుకో అని అంటాడు. జగదీశ్వరరావు గారి మాటలు మైనా మనసుని కాస్త ఊరటనిస్తుంటాయి. నువ్వు ఈ పూజ చేసినంత మాత్రాన కలిగే ప్రయోజనం ఏంటో అలా ఉంచితే దానివల్ల జరిగే నష్టమైతే ఏమీ లేదు కదమ్మా. కాస్త అర్థం చేసుకొని నీ మనసుని కుదుటపరుచుకొని పూజకి రెడీ అవ్వు. ఈ చివరి కార్యక్రమంలో నువ్వు నిరాకరించి తప్పు చేయకు అని సామరస్యంగా చెప్తాడు. మైనా కొన్ని క్షణాలు ఆలోచించి కన్నీళ్ళు తుడుచుకొని, సరే అంకుల్,
కాసేపట్లో నేను స్నానం చేసి పూజకి రెడీ అయి వస్తాను అని చెప్పి వెళ్తుంది. పాపం మైనా మానసిక పరిస్థితిని ఈశ్వరి అర్థం చేసుకోలేకపోతుంది. ఇక శ్రీమాన్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు అని అనుకుని మైనా గురించి బాధపడుతుంటాడు జగదీశ్వరరావు గారు. కార్తీక్ వాళ్ళింట్లో కార్తీక్ పక్కన కూర్చున్న పల్లవిని చేదరింపుగా చూస్తూనే తనతో కలిసి పూజ చేస్తుంటాడు. పల్లవి మాత్రం దేవుని మీద భక్తి భావంతో దీపారాధన చేస్తుంటుంది. జయరాం గారు, జయంతి, మౌనిక ఎంత బాధలో ఉన్నా ఆ క్షణం వాళ్ళిద్దరూ పూజ చేయటం చూసి కాస్త సంతోషపడుతుంటారు. ఇక్కడ శ్రీమాన్ వాళ్ళ ఇంట్లో కూడా శ్రీమాన్ తనతో కలిసి పూజ మీద కూర్చుంటాడు. కానీ శ్రీమాన్కి ముళ్ళ కంప మీద కూర్చున్నట్టుగా ఉంటుంది. అప్పటి వరకు దేవుడి మీద విరక్తి చెందిన మైనా ఆ క్షణం మాత్రం దేవుడికి భక్తిభావంతోనే పూజ చేస్తూ దీపారాధన వెలిగిస్తుంటుంది. కోడలు ఆ ఇంట్లో దీపం వెలిగించడం చూసి జయరాం గారు సంతోషపడుతుంటే ఈశ్వరి మనసుకు మాత్రం ఇంకా కష్టంగానే ఉంటుంది. వాళ్ళ అన్న వదిన అలా పూజ చేయటం హర్ష కూడా ఆరాధనగా చూస్తుంటాడు. పూజ తర్వాత శ్రీమాన్, మైనా, జగదీశ్వరరావు గారు ఈశ్వరి కాలకు నమస్కరిస్తుంటారు. ఈశ్వరి ముభావంగా వారి ఇద్దరి మీద అక్షింతలు వేసి ఆశీర్వదిస్తున్న జగదీశ్వరరావు గారు మాత్రం మనస్ఫూర్తిగా వాళ్ళిద్దరినీ ఆశీర్వదించి పైకి లేపుతాడు. ఇద్దరిని దగ్గరగా తీసుకుని చూడముచ్చటగా చూస్తుంటాడు. కానీ వారి ఇద్దరి మొహాల్లో సంతోషం చచ్చిపోవడం చూసి మనసులో బాధపడుతుంటాడు. ఇక్కడ కార్తీక్, పల్లవి కూడా జయంతి, జయరాం గారి కాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు. భార్యాభర్తలు ఇరువురు కూడా మనస్ఫూర్తిగా అక్షింతలు వేసి వారిని ఆశీర్వదిస్తుంటారు. ఇద్దరు కొడుకు కోడల్ని దగ్గరకు తీసుకుని సంతోషపడుతుంటారు. కానీ తల్లిదండ్రులు పల్లవిని అభిమానంగా చూడటం కార్తీక్కి అసలు నచ్చటం లేదు. కార్తీక్ అలాంటి పరిస్థితులు ఉండగానే మిస్టర్ మట్టయ్య శోభనం అయిన తెల్లారి ఆనవాయితీగా తాంబూలంలో పండ్లు, స్వీట్స్ పెట్టుకుని అక్కడికి వచ్చి కార్తీక్ని, పల్లవిని దగ్గరికి తీసుకున్న ఆ నలుగురిని చూస్తూ బాబుగారు అని పిలుస్తాడు. మట్టయ్య పిలుపుతో అందరూ మామూలుగా అటుగా చూస్తే మట్టయ్య పిలుపుకి కార్తీక్ మాత్రం విరక్తి చెందుతూ కోపంగా మట్టయ్య వైపు చూస్తాడు. నానా అంటూ పల్లవి కాస్త నవ్వుతూ దగ్గరికి వెళ్తుంటే రా మిస్టర్ మట్టయ్య అని జయరాం గారు పలకరిస్తారు. ఇవాళ పండ్లు, స్వీట్స్ మీ ఇంటి నుంచి రావాలి కదా అని నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను మిస్టర్ మట్టయ్య అంటుంది జయంతి. అయ్యో, మీరు ఫోన్ చేసే వరకు ఎందుకమ్మా, నేను వస్తూనే ఉన్నాను కదా అని ఇవి తీసుకో తల్లి అంటూ పల్లవికి పండ్లు, స్వీట్స్ ఉన్న తాంబూలం ఇవ్వబోతుండగా కార్తీక్ అక్కడికి వచ్చి పల్లవి అందుకోబోతున్న తాంబూలాన్ని కోపంతో విసిరి కొడతాడు. అవన్నీ వెళ్ళి నేలపాలవుతాయి. కార్తీక్ చేసిన దానికి మిస్టర్ మట్టయ్య షాక్ అవుతుంటే పల్లవి కోపంతో కార్తీక్ని చూస్తుంటుంది. కార్తీక్ చేసిన దానికి జయంతి, జయరాం గారి కూడా కోపం కలిగిస్తుంటుంది. ఏంటి కార్తీక్ నువ్వు చేసిన పని అంటూ జయరాం గారు కార్తీక్ మీద సీరియస్ అవుతాడు. నన్ను మైనాని విడదీసిన ఈ మిస్టర్ మట్టయ్యని చూస్తేనే నాకు గొంతు పిసికి చంపేయాలన్నంత కోపంగా ఉంది నానా అంటాడు కార్తీక్. కార్తీక్ మాటలకి పల్లవి ఇంకాస్త కోపం తెచ్చుకుంటూ మర్యాదగా మాట్లాడండి సార్ అని అంటుంది. నీకు మర్యాద ఇవ్వమంటావా, మీ నాన్నకు మర్యాద ఇవ్వమంటావా అంటూ పల్లవి మీద కూడా సీరియస్ అవుతాడు. అమ్మ పల్లవి, నువ్వు మాట్లాడకమ్మా అంటాడు మట్టయ్య బాధపడుతూ. మీరాగండి నానా అని. చూడండి సార్, మీ భార్యగా నాకు మర్యాద దొరకకపోయినా పర్వాలేదు, కానీ మా నాన్నని అవమానిస్తే నేను మాత్రం ఊరుకోను అంటుంది పల్లవి. ఊరుకోక ఏం చేస్తావు, వెళ్ళిపోతావా నా ఇంటి నుంచి? ఆ పని చేస్తే నీకు చేతులెత్తి నమస్కరిస్తాను అంటాడు కార్తీక్. వెళ్ళిపోయేదాన్ని అయితే అసలు మీ ఇంట్లోకి అడుగు పెట్టేదాన్నే కాదు, మీతో మాటలు పడుతూ ఇవన్నీ చేసేదాన్నే కాదు అంటుంది పల్లవి. ఎందుకురా నా వల్ల మీ ఇద్దరికి గొడవలు, నువ్వు సైలెంట్గా ఉండు తల్లి అంటూ మిస్టర్ మట్టయ్య కూతుర్ని బతిమలాడతాడు. తెలియక చేసిన తప్పుకి మిమ్మల్ని ఇంతగా అవమానిస్తుంటే సైలెంట్గా ఎలా ఊరుకోమంటావు నానా అంటుంది పల్లవి కన్నీళ్ళు పెడుతూ. తెలియక చేసిన తప్పు కాదు, నిర్లక్ష్యంతో చేసిన తప్పు. మీ నాన్న నిర్లక్ష్యం కారణంగా నలుగురి జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయి. సరిదిద్దుకోలేని తప్పు చేశాడు మీ నాన్న. దాని కారణంగా నేను, మైనా నరకయాతన పడుతున్నాము
అని అంటాడు. మా నాన్న కావాలని నిర్లక్ష్యం వహించలేదు సార్. పొరపాటుగా జరిగిపోయింది. పొరపాట్లు చేయటం మానవ సహజం. ఇప్పుడు మీరు మా నాన్నని అవమానించినంత మాత్రాన జరిగింది కాకుండా పోదు కదా అని అంటుంది పల్లవి. కాకుండా పోదు కాబట్టే మీ నాన్నని చూస్తే నాకు అంత కోపం వస్తుంది. ఏదో ఘనకార్యం చేసి ఉద్ధరించినట్టుగా పండ్లు స్వీట్లు తీసుకుని వచ్చాడు అని అంటుంటే, నేను ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి పెళ్లి ఎలా జరిగినా ఈ ఇంట్లో ఎలాంటి అశుభం జరగకూడదు అనే ఉద్దేశంతో నాకు ఇష్టం లేకపోయినా అన్నయ్య పద్ధతి ప్రకారం చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు కూడా పద్ధతి ప్రకారం నేను ఈ ఇంట పూజ చేశాను. అదే పద్ధతి ప్రకారం మా నాన్న తెచ్చిన పండ్లు స్వీట్స్ కూడా స్వీకరిస్తే పోయేది ఏముంది అని అడుగుతుంది పల్లవి. మీ నాన్న మా ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. మీ నాన్న నా కంట కనిపిస్తే నేను ఇలాగే ప్రవర్తిస్తాను. ఇంకా చెప్పాలంటే మెడ పట్టుకొని మీ నాన్నని బయటికి గెంటినందుకు సంతోషపడు అంటాడు కార్తీక్. ఆ మాటలకు పల్లవి ఇంకా తట్టుకోలేక, కార్తీక్ గారు అంటూ గట్టిగా అరుస్తుంది. తప్పు కార్తీక్, పెద్దవాడిని పట్టుకొని అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అంటూ జయరాం గారు కూడా కార్తీక్ మీద గట్టిగానే ఫైర్ అవుతాడు. ఏంటి కార్తీక్, నీ ప్రవర్తన ఇలా ఉంది అంటూ జయంతి కూడా బాధపడుతూ అంటుంది. నా మనసులో ఉన్న బాధ నన్ను ఇలా ప్రవర్తించేలా చేస్తుందమ్మా. నా స్థానంలో ఉండి ఆలోచించి చూస్తే నా బాధ మీకు అర్థమవుతుంది అని చెప్పి వెళ్ళిపోతాడు. పల్లవి కన్నీళ్ళు పెడుతూ తండ్రి దగ్గరికి వచ్చి, ప్లీజ్ నాన్న, ఆయనతో మెడ పట్టుకుని గెంటించుకునే వరకు తీసుకొచ్చుకోవద్దు. ఇంకెప్పుడు మీరు ఈ ఇంటికి రాకండి. ఆయనతో మీరు అవమానాలు పడుతుంటే చూసి తట్టుకునే ధైర్యం నాకు లేదు అని అంటుంది. మిస్టర్ మట్టయ్య బాధపడుతూ, నేను చేసిన తప్పుకి కార్తీక్ బాబుతో పడుతున్న తిట్లు చాలా చిన్నవమ్మా. నాకు ఈ మాత్రం శిక్ష పడాల్సిందే. కార్తీక్ బాబు నన్నేదో అన్నాడని నువ్వు బాధపడకు తల్లి అని కూతురికి తల నిమురుతూ చెప్పి, నా కూతుర్ని జాగ్రత్తగా చూసుకోండి అయ్యా అంటూ జయరాం గారికి జయంతి గారికి చెప్పి వెళ్ళిపోతాడు. తన తండ్రికి జరిగిన అవమానానికి పల్లవి కన్నీళ్ళు పెడుతుంటే జయంతి వచ్చి తన్ని హక్ చేసుకుని ఓదారుస్తుంటుంది. మిస్టర్ మట్టయ్య కార్తీక వాళ్ళింట్లో జరిగింది గుర్తు తెచ్చుకొని కుమిలిపోతూ పండ్లు స్వీటు తాంబూలంతో జగదీశ్వర గారి ఇంటి ముందు ఆటో దిగుతాడు. అక్కడ జరిగిన అవమానానికి ఇక్కడ వీళ్ళ ఇంట్లోకి వెళ్ళటానికి కూడా భయపడుతుంటాడు. మిస్టర్ మట్టయ్య గురించి ఆల్రెడీ జగదీశ్వర గారు సెక్యూరిటీకి చెప్పారు కాబట్టి మిస్టర్ మట్టయ్యకి సెక్యూరిటీ గౌరవిస్తూ నమస్కరించి గేట్ తీస్తాడు. మిస్టర్ మట్టయ్య లోపలికి వచ్చేసరికి శ్రీమాన్ జగదీశ్వర గారు పేపర్ చదువుతూ కూర్చోవటం కనిపిస్తుంది. వాళ్ళని చూస్తూ, బాబుగారు అంటూ వినయంగా పిలుస్తాడు. ఇద్దరు తల ఎత్తి మిస్టర్ మట్టయ్య వైపు చూస్తారు. రా మిస్టర్ మట్టయ్య అంటారు జగదీశ్వర గారు. శ్రీమాన్ ఏమీ మాట్లాడలేకపోతుంటాడు కానీ అలా అని మిస్టర్ మట్టయ్యతో కోపంగా కూడా ఉండడు. ఆనవాయితీ ప్రకారం మైనా తరపున తండ్రి స్థానంలో ఉండి పండ్లు స్వీటు తీసుకొచ్చాను బాబుగారు అంటాడు కాస్త భయపడుతూనే. అవునా అని మైనా అంటూ జగదీశ్వరరావు గారు పిలుస్తుంటారు. ఫోన్లో కార్తీక్ ఫోటో చూస్తూ కన్నీళ్ళు పెడుతూ కూర్చున్న మైనా వారి పిలుపు విని, వస్తున్నాను అంకుల్ అని అంటుంది. భర్త పిలుపు విని ఈశ్వరి కూడా రూములో నుంచి అక్కడికి వస్తుంది. తల్లితో పాటు ఆర్ష కూడా అక్కడికి చేరుకుంటాడు. నమస్కారం అమ్మా అంటాడు మిస్టర్ మట్టయ్య వినయంతో చేతులు జోడించి. కానీ ఈశ్వరి మాత్రం కోపంతో మొహం తిప్పుకుంటుంది. ఆమె కోపాన్ని చూసి మిస్టర్ మట్టయ్య కాస్త భయపడుతూనే ఉంటాడు. కూర్చుని మిస్టర్ మట్టయ్య గారు అంటాడు శ్రీమాన్ వారిని చూస్తూ. పర్వాలేదులే బాబు అంటాడు మిస్టర్ మట్టయ్య నిలబడి ఉండి. మైనా బయటికి వచ్చి మిస్టర్ మట్టయ్య రాకని చూసి అసంతృప్తి పడుతుంటుంది. ఈ పండ్లు స్వీట్స్ తీసుకోమ్మా అని అంటాడు. దేనికి తీసుకొచ్చారవి అని అడుగుతుంది మైనా. పెళ్ళయి మొదటి రాత్రి గడిచింది కదమ్మా, ఆనవాయితీగా నీకు తండ్రి స్థానంలో ఉండి ఇవి తీసుకొచ్చాను అని అంటాడు మట్టయ్య. ఉండండి, ఇప్పుడే వస్తాను అని చెప్పి మైనా లోపలికి వెళ్తుంది. తను ఎందుకు వెళ్ళిందో ఎవరికీ అర్థం కాక మొహాలు చూసుకుంటారు. మైనా వ్రతంలో మిస్టర్ మట్టయ్య దంపతులు తనకు పెట్టిన బట్టలు తీసుకొచ్చి వాటిని తిరిగి మట్టయ్యకి ఇస్తూ పండ్లు స్వీట్స్ ఉన్న తాంబూలంలో పెడుతుంది. అది చూసి అందరూ ఆశ్చర్యపోతుంటారు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే మైనా కూడా మట్టయ్య తెచ్చిన పూలు పండ్లను నిరాకరిస్తూ
పెట్టిన బట్టలు తిరిగి ఇస్తుందా? అది చూసి శ్రీమాన్ ఎలా రియాక్ట్ కాబోతున్నాడు? ఇంకొక 2 రోజులు ఇద్దరి జంటలు కలిసి నిద్ర చేయాలి కాబట్టి ఈ 2 రోజులు జరిగే సన్నివేశాలేంటి? కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి. అలాగే మన స్టోరీస్ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.